ఒరేయ్, ఈ బెట్టింగ్ యాప్స్ గోల్ ఏందిరా అసలు? రోజొక్క వీడియో వస్తుంది. ఆ నాన్ వెషన్ గాడు మొత్తం ఇక ప్రపంచం తిరుగుడు మానేసిండు. రోజొక్కని పట్టుకొని అంతే. సో బెట్టింగ్ యాప్స్ అసలు ఏంటి, కథ ఏంది, దీని వెనకాల ఎవరున్నారు, ఏం జరుగుతుంది, అసలు డబ్బులు ఎందుకు పోతున్నాయి అంత మనము డిస్కస్ చేద్దాం. మరి ముందుకెళ్ళే ముందు అయితే ఒక లైక్ వేసుకోండి. సో ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా స్టార్టప్స్ అనేది వినబడుతుంది. చిన్న చిన్న పోరగాళ్ళు 19-20 ఇయర్స్ పోరగాళ్ళు వాళ్ళు స్కూల్లో నుంచి రాగానే, అంటే మన దగ్గర కాదు, బయట కంట్రీస్లో దుబాయ్ కావచ్చు, లేదంటే శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్ సిటీ, ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళు పేరెంట్స్ మీద ఎక్కువ ఆధారపడరు. వాళ్ళు చూసుకోవాలన్నట్టుగా పేరెంట్స్ పెంచుతారు అన్నమాట. సో చిన్నప్పటి నుంచే ఈ కోడింగ్ కానీ, లేదంటే ఏదైనా చిన్న బిజినెస్లు, డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ కానీ, లేదంటే వెండింగ్ మెషిన్ బిజినెస్ కానీ, ఇవి బాగా చేస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ అమెరికాలో. సో ఇట్లా చేస్తూ కొంతమంది ఏంటంటే ముందే ఈ వెబ్సైట్ తయారు చేసుడు, యాప్లు తయారు చేసుడు, ఇవన్నీ ముందే నేర్చుకుంటారు చిన్న పిల్లలు. సో వాళ్ళు ఒక వెబ్సైట్ తయారు చేసి దాని మీద ఒక టీషర్ట్, లేదంటే ఇంకా ఏదన్నా గోధుమ పిండో, లేదంటే ఏదో ఒక ప్రోడక్ట్, బేసిక్గా కూలరు, ఏసీయో, ఫ్యాను, ఏదో ఒక ప్రోడక్ట్ పెట్టి దాన్ని వాళ్ళు అమ్ముతుంటారు అనమాట. మరి వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ ఏమి ఉండదు, జస్ట్ ఆర్డర్ తీసుకుంటాడు, దాన్ని ఆర్డర్ని మ్యానుఫ్యాక్చరర్కి ఇచ్చేస్తారు. ఆ మ్యానుఫ్యాక్చరర్ డైరెక్ట్గా అది కొరియర్ చేసేస్తాడు అనమాట. సో అట్లా ఈ చిన్న పిల్లలు బిజినెస్ నేర్చుకుంటారు. ఇంకా 12th అయిపోయిందంటే ఇంకా మళ్ళీ చాలా ఫ్రీ అయిపోతారు అనమాట. సో వీళ్ళంతా ఏం చేస్తారంటే, కొంతమంది ఏమో శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళిపోయి స్టార్టప్స్ తయారు చేస్తారు, ఇంకొంతమంది యూట్యూబ్ పెట్టుకుంటారు. అందులో పెద్ద స్కామ్ జరుగుతుంది. కోర్సెస్ అమ్మడము, లేదంటే నేను రిచ్ అని చూపించుకోవడము. ఎలా అంటే వాడు ఇమాన్ గర్జీ అని ఉన్నాడు, ఇంకొకటి వాడి పేరు గుర్తు రావట్లేదు, పెద్ద దుబాయ్లో పెద్ద స్కామ్ జరుగుతుంది. వీళ్ళు ఏంటంటే, నేను హెలికాప్టర్ ఎట్లా కొన్నా, లేదంటే ప్రైవేట్ జెట్ ఎట్లా కొన్నా, ఇదంతా చెప్తారన్నమాట. సో చాలామంది ఏంటంటే 25 బిలో ఉంటారు కదా, వాళ్ళకి అంటే మెచ్యూరిటీ అంత ఉండదు. సో వాళ్ళు ఏం చెప్పినా నమ్మేస్తారు. అలాగే ఇంకొక స్కామ్ ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్. సో ఈ చిన్న పిల్లలకే కోడింగ్ వచ్చు. మరి అందరు మంచోళ్ళు ఉంటారంటే అందరు మంచోళ్ళు ఉండరు. ఈ కోడింగ్ వచ్చు, వీళ్ళు యాప్స్ డెవలప్ చేస్తారు, చేసి మరి ప్లే స్టోర్లో ఎక్కిస్తారు. ఇప్పుడు ప్లే స్టోర్ ఇవన్నీ ఇండియాలో మనకి ఎక్స్పెన్సివ్, ఎందుకంటే మన రూపీకి వాల్యూ లేదు. కానీ అమెరికాలో ఉన్నవాడికి అది ఈజీ అయిపోద్ది. వాడు ఏ సబ్వేలోనో, లేదంటే డామినోస్లోనో, లేదంటే స్టార్బక్స్లో ఒక 1 month పనిచేసిండంటే వాడికి ఇవన్నీ లాంచ్ చేసే అన్ని డబ్బులు ఈజీగా వస్తాయి. సో వాడు కోడింగ్ వాడే చేసుకుంటాడు, ఒక 2-3 ఫ్రెండ్స్ కలిసి దాన్ని లాంచ్ చేస్తారు. దాన్ని బేసిక్ ఆల్గరిథం తయారు చేస్తారు. ఎట్లా అంటే, అది నువ్వు ఒక గేమ్ నీకు స్టార్టింగ్లో ఆడాలి, నువ్వు డబ్బులు దాంట్లో ఎక్కించుకోవడానికి ఉండాలి. దాని తర్వాత నీకు కొన్ని రోజులు బాగానే ఆడతావు, అడిక్ట్ అవుతావు. దాని తర్వాత దాని ఒరిజినాలిటీ అనేది బయటకు వస్తుంది. బయటకు ఏమొస్తుంది అంటే క్రాష్ అయిపోతావు, లేదంటే నీకు ఏదైతే నువ్వు డబ్బులు విన్ అయినట్టు చూపిస్తుందో అవి తీసుకోవడానికి రాదన్నమాట. సో ఇలా చాలామంది ఈ యూట్యూబర్స్ కానీ, ఫేక్ యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మాటలు నమ్మేసి ఆ లింకులు డౌన్లోడ్ చేసుకొని డబ్బులు ఎక్కించుకొని అడిక్ట్ అయిపోతున్నారు. దాని తర్వాత ఎప్పుడైతే యాప్ క్రాష్ అయిపోతుందో అప్పుడు డబ్బులు మొత్తం పోతున్నాయి. సో ఇట్లా చాలామంది పోగొట్టుకుంటారు. స్పెషల్గా రూరల్ ఇండియాలో ఉండే వాళ్ళకి
అంత తెలియదు. కొంతమంది షాప్స్ ఉంటాయి, దుకాణాలు, అందులో వాడికి చాలా ఫ్రీ టైం ఉంటుంది. ఎందుకంటే వాడు ఎప్పుడైనా కస్టమర్ వచ్చినప్పుడే వాడు ఇవ్వాలి ఏదన్నా. సో వీళ్ళు ఐపీఎల్లో బెట్టింగ్స్ పెడుతున్నారు, ఇంకా మిగతా యాప్స్లో పెడుతున్నారు కొన్ని డబ్బులు కనిపించగానే. సో అట్లా చాలామంది అడిక్ట్ అయిపోయి మళ్ళీ ఒక్కడు రెఫరల్ చేయడం, ఎందుకంటే ఒకటి రెఫర్ చేస్తే వాడికి కూడా రెఫర్ చేసిన వాళ్ళకి డబ్బులు వస్తాయి. సో ఇట్లా ఇది ఒక పెద్ద, దాని ఏమంటారు, కరోనా ఎట్లా వ్యాపించిందో ఇది కూడా అట్లా వ్యాపిస్తుంది. సో ఎవ్వరు కూడా బెట్టింగ్ యాప్లోకి వెళ్ళకండి. మీరు మూవీ రూల్స్ ఇలాంటి సైట్స్కి వెళ్ళినప్పుడు కూడా ఆటోమేటిక్గా ఈ బెట్టింగ్ సంబంధించిన యాప్స్ ఓపెన్ అవుతాయి, లింక్స్ ఓపెన్ అవుతాయి. ప్లస్ ఆ మూవీస్ మధ్యలో కూడా మీకు ఇలాంటి యాడ్స్ వస్తుంటాయి. సో దానికి ప్రేరేపిత కాకండి. మీరైతే ఎట్టి పరిస్థితుల్లో మీ బ్యాంక్ డీటెయిల్స్ ఎవ్వరితో షేర్ చేసుకోండి.